కిష్కిందా యూనివర్సిటీ ఆఫ్ బళ్ళారి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే రవి గారు. మనం హైదరాబాద్లో మాట్లాడుకునేవారు. అవును. ఇప్పుడు బళ్ళారి కిష్కిందా యూనివర్సిటీలోనే కూర్చొని మాట్లాడేసుకుంటున్నాము. అవును మేడం. మార్నింగ్ నుంచి నేను యూనివర్సిటీ అంతా చూశానండి. పిల్లలతో మాట్లాడాను, ఫ్యాకల్టీస్తో మాట్లాడాను, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో మాట్లాడాను. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ప్లస్ నాకైతే అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే బాగా తెలుగు క్లియర్గా వినిపిస్తూ ఉంది. ఒకసారి చెప్పండి, అంటే మనకి తెలుగు అంటే మనకి సరిహద్దు ప్రాంతాల్లో బోర్డర్స్లో ఉండటం వల్ల స్టూడెంట్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నారని అనుకోవచ్చు అంటారు రవి గారు? జనరల్గా ఏంటంటే అండి, మనకి ఈ కిష్కిందా యూనివర్సిటీ ఉందని, ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉందని చాలా వరకు ఏంటంటే తెలుగు స్టూడెంట్స్కి ఎవరికీ తెలియదు. చూస్తే మన తెలంగాణ సైడ్ కానీ, ఆంధ్ర సైడ్ కానీ, లేకపోతే మనకి ఈ బార్డర్ ఏరియాస్లో లైక్ అనంతపూర్, కడప, కర్నూలు, అటు వెళ్తే చిత్తూరు, తర్వాత తెలంగాణలో మన నాగర్ కర్నూలు కానీ, ఓకే హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఇక్కడ ఎక్కడ కూడా అసలు ఇలాంటి ఒక యూనివర్సిటీ ఉందని తెలియదు అనమాట. అదొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు. మాకు కూడా ఏంటంటే ఎప్పుడైతే మేము యూనివర్సిటీ గురించి ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ పరంగా ఏదైతే చూస్తున్నామో, అవుట్ ఆఫ్ 4-5 యూనిట్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. అప్పుడు ఆలోచిస్తే ఏంటంటే అది దీని గురించి యూనివర్సిటీ గురించి ఓన్లీ ఈ బళ్ళారి రీజియన్ ప్లస్ నార్త్ కర్ణాటక వరకు మాత్రమే తెలుసు. తెలుగు స్టూడెంట్స్కి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ప్రయత్నం ఏంటి అంటే ఒక పెద్ద వండర్ఫుల్ యూనివర్సిటీ ఒకటి ఉంది అని మన తెలుగు పబ్లిక్కి తెలియాలని ఒక చిన్న ప్రయత్నం అనమాట ఇది. దానివల్ల ఏమవుతుందంటే మంచి యూనివర్సిటీ దగ్గర అఫోర్డబుల్ ప్రైస్లో ప్లేస్మెంట్స్ పరంగా అంటే మీరు ఏ ఆస్పెక్ట్స్ చూసుకున్నా ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచో కాకుండా ప్రతి ఒక్కటి అన్ని ఫెసిలిటీస్ చూపించే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీని చెప్పే ప్రయత్నంగా. డెఫినెట్గా అందుకే మనం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం. ప్లేస్మెంట్స్ అన్నారండి రవి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే యాక్చువల్గా కిష్కిందా అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది కదా, మరి ప్లేస్మెంట్స్ అనేసరికి ఎష్యూరెన్స్ ఎలా ఇస్తాం? మనం స్టూడెంట్స్ చూసే వాళ్ళకి ఒక డౌట్ రైజ్ కావచ్చు కదా, అది ఎట్లా గ్యారంటీగా మనం చెప్పగలుగుతామండి? మేడం, ముందుగా చూసుకున్నట్టయితే మంచి క్వశ్చన్ అడిగారు మీరు కూడా. కాకపోతే ఏంటంటే మన నాట్ ఓన్లీ కిష్కిందా యూనివర్సిటీ 2023 మేడం, మన గ్రూప్ వచ్చేసి 1997లోనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది. 97లో. ఇది కూడా శ్రీమతి మనకు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ మేడం శ్రీమతి బసవరాజేశ్వరమ్మ గారు ఈ గ్రూప్ స్టార్ట్ చేశారు. ఓకేనా? దాదాపు మనకు 8 ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి మనకు బళ్ళారిలో. నాట్ ఓన్లీ కిష్కిందా యూనివర్సిటీ, వీ హ్యావ్ మెయిన్లీ బళ్ళారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ BITM, BPSC కిడ్స్ స్కూల్ కావచ్చు, బళ్ళారి బిజినెస్ స్కూల్ కావచ్చు, బళ్ళారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి మనకి. సో మంచి అంటే క్లాసీ ఎక్స్పీరియన్స్. ఎస్ మేడం. కాకపోతే మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన ప్లేస్మెంట్ రికార్డు, మీరు అన్నారు ప్లేస్మెంట్స్ అని, లాస్ట్ ఇయర్ మనకు మన గ్రూప్ లో వచ్చిన రికార్డ్ అయితే ఎలైట్ గ్రూప్ ప్లేస్మెంట్స్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ 52 lakhs. మై గాడ్, 52 lakhs ఏంటండి? మనకి యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టే 6.7 lakhs వచ్చింది మేడం. అసలు ఇంకా అంతకు మించి కావాల్సిందే. ఇంకొకటి ఏంటంటే సింగిల్ డేలో 143 మెంబర్స్ సింగిల్ డేలో ప్లేస్ అయ్యారు, అది కూడా అసెంచర్ కంపెనీలో మేడం. అది అన్ని రికార్డ్స్ ఏమైనా కనిపిస్తాయి? అవును, ఎందుకంటే ఒక సింగిల్ డేలో అది కూడా MNC కంపెనీలో ప్లేస్ కావడం అనేది మామూలు విషయం కాదు మేడం. ఆ రికార్డు కూడా మన యూనివర్సిటీకి ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ మన గ్రూప్ లో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ చేత కూడా అవార్డు వచ్చింది మేడం. ఇది కూడా ప్రెస్టీజ్ అవార్డు మన స్టూడెంట్ కూడా వచ్చింది, బళ్ళారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదివే స్టూడెంట్ కూడా వచ్చింది. ఇవన్నీ మన గ్రూప్ ప్లేస్మెంట్స్ మేడం. యూనివర్సిటీకి ఉన్న స్పెషల్ అసెట్స్ కింద మనం చెప్పుకోవాలి. తర్వాత ఫీ స్ట్రక్చర్ కూడా చాలా నామినల్ గా, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎక్కువ ఫ్రెండ్లీ లాగా, పాకెట్ ఫ్రెండ్లీ లాగా ఉందని చెప్పేసి నేను విన్నానండి. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఇంత మంచిగా ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడానికి గల కారణం ఏంటి? మెయిన్గా అంటే ప్రో ఛాన్సలర్ గారితో మాట్లాడిన తర్వాత ఏంటి అంటే, మన తెలుగు స్టూడెంట్స్తో పోల్చుకుంటే కర్ణాటక స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫీ అనేది ఆల్మోస్ట్ 1.5 to 2 lakh అనేది ఇంక్రీజ్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా అంటే మన ప్రో ఛాన్సలర్ సార్ చెప్పేది ఏంటి అంటే, మాకు నాట్ ఓన్లీ కర్ణాటక, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి ఒక డైవర్సిటీ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో. ఎందుకంటే ఓన్లీ ఒకే స్టేట్లో ఉందనుకోండి, అది సేమ్ అది డైవర్సిటీ కింద కన్వర్ట్ అవ్వదు కదా. అలా మన తెలుగు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి. ఈ అఫోర్డబుల్ ప్రైస్లో సేమ్ ఫెసిలిటీస్
కర్ణాటక స్టూడెంట్స్కి ఏదైతే ఇస్తారో, నార్త్ స్టూడెంట్స్కి ఏదైతే ఇస్తారో, సౌత్ స్టూడెంట్, ఈస్ట్ వెస్ట్, ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టూడెంట్స్ జాయిన్ అయినా ఫెసిలిటీస్ అలా ఉంటాయి. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఓకే స్కాలర్షిప్ కింద ఆల్మోస్ట్ మనకి 2 lakh రూపాయలు అనేది మనకి సార్ తరపు నుంచి తెలుగు స్టూడెంట్స్కి బెనిఫిట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది వినడానికే చాలా ఆనందంగా ఉంది. అయితే మీరు అంటే నాకు ఒక పాయింట్ రేజ్ అయింది రవిజీ. మన పిల్లలు ముఖ్యంగా మన తెలుగు పిల్లలు ఇరు రాష్ట్రాల్లో చూసుకుంటే నార్త్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి. ఏదో అంటారు చూడండి, దొరకకుండా నునుపు అన్నట్లుగా. మన కల్చర్ కాదు, మన వెదర్ కాదు, ఫుడ్ హ్యాబిట్స్ మనవి ఒకటి కాదు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం day 1 నుంచి స్టడీస్తో పాటు అవి కూడా నేర్చుకోవాలి. అటు సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది సౌత్లోనే ఉంది, సేమ్ కల్చరు, పెద్ద ఇబ్బంది ఉండదు, లాంగ్వేజ్ కానీ ఫుడ్ కానీ. ఇప్పుడు చదువుతో పాటు మెయిన్ ఇవి చూసుకోవాలి కదా, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ ఈజీ అవుతాయి కదా. ఎందుకని అంటే పబ్లిక్లోకి ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉందా? సారీ, హానెస్ట్గా అడుగుతున్నాను. కరెక్ట్. ఎందుకంటే ఇందాక సామెత చెప్పినట్లు పెద్దోళ్ళు చెప్తారు చూడండి, పొరిగింటి పుల్లకూర రుచి అని. ఇక్కడ చాలామంది ఏంటంటే నార్త్ వెళ్ళడానికి, కొంతమంది మెయిన్గా నార్త్ వెళ్ళడానికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ అయ్యి ఉండొచ్చు. రెండో విషయం ఏంటంటే మా ఫ్రెండ్ వెళ్తున్నారని, వాళ్ళ ద్వారా ఇంకో వెళ్తున్నారని, అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ, మెయిన్గా ప్లేస్మెంట్స్ ఏదైతే ఉందో రికార్డ్ చూసుకోకుండా, ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా, ఓన్లీ హాస్టల్, ఓన్లీ ఫుడ్ ఒకటే మనకి కెరియర్ని బిల్డ్ చేయదండి. కెరియర్ బిల్డ్ చేసేది మెయిన్ ఏంటంటే ఫుడ్, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఒకటి, ప్లేస్మెంట్స్ ఒకటి, రెండోది కెరీర్ బిల్డింగ్. ఈ 3 థింగ్స్ అనేది యాక్చువల్గా ఒక పర్సన్ని వాళ్ళ నెక్స్ట్ హయ్యర్ కార్పొరేట్ లెవెల్లో బిల్డ్ చేస్తాయి. అట్లా కాకుండా మనం దూరంలో అక్కడ ఏదో చాలా మనకంటే ఇంకొక 5 ఎకరాలు ఎక్కువ ఉంది, ఇంకొక 20 acres ఆఫ్ ఎక్కువ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని చూస్తే, ఇంకోటి ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇంత మంచి కాలేజ్ అయితే లోకల్ పీపుల్ లేకుండా ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు? ఫస్ట్ థింగ్, వెళ్ళిన వాళ్ళలో రిటర్న్ ఎందుకు ఇంతమంది వస్తున్నారు? ఇవన్నీ బేరీస్ వేసుకోవాలి. పాపం పేరెంట్స్కి ఏంటంటే ఇన్నోసెంట్, వాళ్ళకి ఏం తెలియదు ఇవన్నీ. బట్ మేమేంటంటే ఉన్నట్లుగా మేమేం చెప్తున్నాం ధైర్యంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అవుతుందో కాలేజ్కి రండి, ప్రతి ఒక్కటి చూడండి, ఎవ్రీ లైబ్రరీస్ లేకపోతే మీకు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరితో కలవండి, ప్లేస్మెంట్ డైరెక్టర్స్ తోటి, లేకపోతే వీలుంటే మన ప్రో ఛాన్సలర్ని కలవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే సార్ పర్సనల్గా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారనమాట. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్లో హాస్టల్, తర్వాత బిల్డింగ్, ఇవన్నీ చూడండి. ఎప్పుడైతే మీరు చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందో అప్పుడు మాత్రమే ఇంత ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. కానీ అక్కడ ఏంటి, వెళ్ళిన తర్వాత తెలుగు స్టూడెంట్స్ ఉన్నారా, ఇవి ఉన్నారా, అవి ఉన్నారా అని చూపించడం. ఇది కూడా ఏంటంటే మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే మనం తప్పు పట్టట్లేదు, అదేదో నేను చెడుగా మాట్లాడట్లేదు. మన కల్చరు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వేరు, పూర్తిగా భిన్నం కదా. మనం ఏదో ఒక పూజ చేస్తాము, ఒక పండుగ చేసుకుంటాం, వాళ్ళు చేసుకునేది వేరు, వాళ్ళది వాళ్ళకి, మనది మన. ఇది కల్చర్ తో కూడా ముడిపడి ఉంటుంది. ఓన్లీ చదువుకున్నామా, ఉద్యోగం సంపాదించామా, జాబ్ చేసామా, ఇది కాదు కదా. సొసైటీకి ఒక మంచి పౌరుల్ని అందించే బాధ్యత కూడా ఉండాలి కదా. అలాంటి అంటే ఏదైతే మనము పిల్లలు ఈ ఏజ్ లో చూస్తారో, వింటారో, నేర్చుకుంటారో అదే ఫ్యూచర్ జనరేషన్స్ కి వెళ్తుంది కదా. సో మనది అనే ఒక ఫీల్ కదా కిష్కిందానేసరికి. కరెక్ట్ అండి. మీరు ఎందుకంటే మార్నింగ్ నుంచి చూస్తున్నాం కదా మనం, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ చూసినా కానీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్, వాళ్ళ పని ఎంతవరకు, అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకుని ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే. రిమైనింగ్ థింగ్ ఏది, ఇప్పుడు మనకు పైన డాన్స్ ప్రాక్టీస్ క్లాసెస్ చూస్తాం, ఎక్కడ వరకు ఉన్నారు అంటే ట్రైనర్స్ కానీ ఎవరైనా కానీ ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు మాత్రమే, అంటే ఫుల్ సెక్యూర్ అని మనం ధైర్యంగా చెప్పొచ్చు అనమాట. ఫీ గురించి అడిగాను నేను, ఇంత తక్కువ ఫీలో తీసుకురాగలుగుతున్నారు, ఎందుకు వచ్చిందండి ఈ థాట్, ఎలా వచ్చింది ఇంత తక్కువలోనే ఇంతే పెట్టాలి అని ఒక ఫిగర్ కి ఎలా వచ్చారు? విషయం ఏంటంటే మేడం, ముందుగా మనం ఏంటంటే ఒక మంచి పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్ ని మాత్రమే మనం తీసుకుంటున్నాం మెయిన్ గా, ఓకేనా. దాని తర్వాత ఏంటంటే మెయిన్ గా ఆ స్టూడెంట్స్ కి మనం ఏం చేస్తున్నాం అంటే స్కాలర్షిప్ ఇస్తున్నాం, ఓకేనా. మనది వచ్చేసి నాట్ ఓన్లీ కిష్కింద యూనివర్సిటీ మేడం, మనది ట్రస్ట్ ద్వారా నడుస్తుంది మన యూనివర్సిటీ. మనం ఈ ట్రస్ట్ ద్వారా మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం యూనివర్సిటీ. తర్వాత రవి గారు, ఫ్యాకల్టీస్ గురించి అండి, నేను మాట్లాడినప్పుడు అంతా కూడా 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నారని విన్నాను. ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని యూనివర్సిటీలోకి తీసుకురావటం, ఇక్కడ నిజంగా చదువుకోవటానికి రావటమే పిల్లలతో ఒక అదృష్టమేమో అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ అనేది మోర్ పర్ఫెక్ట్ కదా. అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ టీచింగ్లో కాదు, దే హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ 10 to 15 years ఆఫ్టర్ దట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఈ రెండు ఒకటి వల్ల ఏమవుతుంది, ఏదో థియరిటికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా కూడా, రైట్. ఇంకోటి మీరు చూసినట్లయితే ఇక్కడ కల్చర్ కూడా ఓకే, చాలా మంది స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మేము ఎప్పుడైతే క్లాసెస్ అయిపోతాయో 4 or 4:30 క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ దే ఆర్ స్పెండింగ్ 1 to 1.5 hours
లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ప్రాపర్గా వాళ్ళు గైడ్ చేసేది ఏంటి అంటే మీరు చదువుకున్నది ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ బాడీ మొత్తం ఉంటుంది. దిస్ ఈస్ అ వన్ ప్రిన్సిపల్ దే విల్ ఫాలో అనమాట. దానివల్ల ఏమవుతుంది, థియరిటికల్ ఉన్న వాళ్ళు ప్లస్ ప్రాక్టికల్గా ప్లస్ థియరిటికల్ ఉన్న వాళ్ళు రెండింటిలో ఎవరికి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది ఇంటర్వ్యూస్లో? సేమ్ క్లాస్లో సేమ్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు 5 lakh 10 lakh డిఫరెన్స్ ఏముంటుందంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ద బెస్ట్ పార్ట్ ఈస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు చెప్పడం వల్ల స్టూడెంట్స్ అనేది ఫాలో అవుతారు. ఇక్కడ కల్చర్ కూడా ఇందాక కల్చర్ గురించి మాట్లాడారు. ఈ కల్చర్ అనేది ఎలా ఉంటుందంటే చెప్తారు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర్ అనేది కంపల్సరీగా ఇక్కడ పాటిస్తారండి. ప్రొఫెసర్ అనే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, స్టూడెంట్ వరకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎంతవరకు కమెంట్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఏ ఫ్రెండ్షిప్, అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సో దట్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఈజీగా మూవ్ ఆన్ అవ్వడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. తర్వాత రీసెర్చ్ డెవలప్మెంట్ అక్కడి నుంచి కూడా వచ్చిన ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారనేసి నేను విన్నాను. అది కూడా పిల్లలకి ఒక యాడ్ ఆన్ అవుతుంది. అవును మేడం. ముందుగా మన దగ్గర చూసుకున్నట్టయితే ఈ ఫ్యాకల్టీ చూసుకున్నట్టయితే మినిమం 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీని మాత్రం మనం తీసుకున్నాము. వాళ్ళకి వచ్చేసి అందరూ PhD ఫ్యాకల్టీనే మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ. ఓకేనా, వాళ్ళకి ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ అంతా ఉందండి మేడం. అట్లా ఎనీహౌ ఇంత మంచి యూనివర్సిటీ ఉంది, ఇది నిజంగా మన తెలుగు వారికి జాయిన్ అవుతారా అవ్వరా అవన్నీ తర్వాత విషయం. కానీ మనకి దగ్గరలో మనకి అందుబాటులో ఎఫర్డబుల్ ప్రైజ్లో రీజనబుల్గా మన కల్చర్కి తగినట్టు ఒక యూనివర్సిటీ ఉంది అని చూపించడానికి రావటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని. అయితే అడ్మిషన్స్ గురించి రామ్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఎట్లా అంటే ఎవరిని అప్రోచ్ కావాలి? మేడం మన ఆంధ్ర తెలంగాణ నుంచి మనకు అడ్మిషన్ పార్ట్నర్స్ అనే వాళ్ళం ఉన్నాం మేడం. మనకు వచ్చేసి రవికిరణ్ రెడ్డి గారు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి రామ్మోహన్ రెడ్డి గారు, మనం ఇద్దరం ఉన్నాం మేడం. మనకు ఆఫీసెస్ కూడా ఉన్నాయి. మనకు ఎవరైనా సంప్రదించాలనుకుంటే అవును మేడం. మనకు వచ్చేసి మనం తెలంగాణలో ఎవరైనా పేరెంట్స్ కలవాలనుకుంటే నియరెస్ట్ బ్రాంచ్ వచ్చేసి లులు మాల్ పక్కనే మనకు ఉంది ఆఫీస్ కూడా. ఆంధ్రాలో ఎవరైనా కలవాలనుకుంటే మనకు కడపలో ఆఫీస్ ఉంది మేడం, వైజంక్షన్ దగ్గర. కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కూడా సంప్రదించండి. సో ఎవరికైనా సరే కిష్కింద యూనివర్సిటీకి సంబంధించి జస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, జాయిన్ అయ్యే విషయం తర్వాత అండి, ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. రైట్ అండి. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్సో స్పెండింగ్ టైం విత్ అలంబేస్. థ్యాంక్ యూ. బీటెక్, BBA మరియు MBA కోర్సులు 15+ years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి.